వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు కూడా చిన్న వాక్యం చెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన ప్రేమ కలిగిన నీ నామానికి అనేక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా వాక్యం చెప్తున్నాను. నీ ధ్యానము, నీ బలము, ధైర్యము నాకు దయచేయమని యేసు నామములో అడిగివేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నేను చెప్పబోయే అంశం, మన జీవితం అనే ఇల్లు దేని మీద కట్టుకోవాలి. మన జీవితం అనే ఇల్లు దేని మీద కట్టుకోవాలి. మేము చిన్న కథ చెప్పి తర్వాత వాక్యంలోకి వెళ్దామండి. ఒక అడవిలో అంటండి 2 మనుషులు నివసించేవారంటండి. అయితే వాళ్ళ అన్నమాటలో రాత్రి పడుకుంటాం కదండి, మనం కూడా పడుకుంటాం కదా. అలాగే వాళ్ళకు నిద్రపోయేటప్పుడు చెట్ల మీద పడుకుంటాం, పొట్ల కాడ పడుకుంటాం, చెట్ల కింద పడుకుంటాం చేసేవారంటండి. మనమైతే ఇంట్లో పడుకుంటున్నాం, వాళ్ళు చెట్ల మీద పడుకునేవారు. అక్కడ చేముని అన్నీ కుట్టేసేమంటండి. అయితే వాళ్ళిద్దరికి అంటండి ఒక ఆలోచన వచ్చిందంటండి, మనం ఇల్లు కట్టుకొని నిద్రపోవచ్చు, అప్పుడు మనకి ఏమవుదు అని అనుకున్నారంటండి. అయితే వాళ్ళిద్దరిలో ఒక అంటండి బద్ధకస్తులు అంటండి. అయితే మన ఎవరికి బద్ధకష్టం ఉండకూడదండి, సోమరుగా ఉండకూడదండి, సరేనా. అయితే వాళ్ళిద్దరూ అంటండి ఇల్లు కట్టుకున్నారంటండి. ఒకడు మాత్రం గడ్డితో కట్టుకున్నారంటండి, ఒక అతను అయితే ఇటుకలతో కట్టుకున్నారంటండి. అయితే ఒకరోజు పెద్ద తుఫాను కురిసిందంటండి. అయితే ఆ తుఫాన్కి గడ్డి మొత్తం ఎగిరిపోయి ఇల్లు కూలిపోయిందంటండి. అయితే అతనికి ఏం చేయాలో తెలవక చెట్ల మీదకి వెళ్తుండే, చెట్ల మీద కూడా వర్షం కురిసేస్తుందంటండి. ఎటు వెళ్ళినా కానీ వర్షమే వచ్చేస్తుందంటండి. అయితే అతనికి ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చు, అప్పుడు క్షేమంగా ఉండొచ్చు, తడిసిపోకుండా ఉండొచ్చు అని అనుకుని ఆ ఇంట్లోకి వెళ్ళారంటండి. అయితే ఇప్పుడు ఆ గడ్డితో కట్టుకున్న ఇల్లు కూలిపోయింది, ఆ ఇటుకలతో కట్టుకున్న ఇల్లు బలంగా ఉందండి. చూసారండి ఏమైందో. మనం కూడా బద్ధకంగా ఉండకూడదండి. ఇప్పుడు వాళ్ళు ఇల్లు, ఒక అతనేమో గడ్డి మీద కట్టుకున్నారు, ఒక అతనేమో ఇటుక మీద కట్టుకున్నారు. ఇటుక మీద కట్టుకున్న ఇల్లు బలంగా ఉందండి, గడ్డితో కట్టుకున్న ఇల్లు బలంగా లేదు. అసలు తుఫాన్ వచ్చింది, కూలిపోయింది. ఇటుకలతో కట్టుకున్న ఇల్లు కూలిపోలేదండి, బలంగా ఉంది, అలాగే ఉంది. అలాగే బైబిల్లో కూడా 2 ఉన్నారండి. ఒక అతనేమో బుద్ధిమంతుడు, ఒక అతనేమో బుద్ధిహీనుడండి. అయితే ఒకరోజు వాళ్ళిద్దరు కూడా ఇల్లు కట్టుకున్నారంటండి. అయితే బుద్ధిహీనుడు అంటండి ఇసుకలో కట్టుకున్నాడంటండి, చాలా అందంగా కట్టుకున్నాడండి ఇల్లు, బిల్డింగ్లు కట్టాడండి, టైల్స్ వేయించాడని వేయించాడండి, కానీ ఇసుక మీద కట్టాడండి. ఇంకో బుద్ధిమంతుడేమో ఇల్లు అందంగా ఉందంటండి, అతను కూడా పెయింట్లు వేయించాడు, టైల్స్ అన్నీ చేయించాడంటండి. అతను బండ మీద కట్టుకున్నాడంటండి ఇల్లు. అది ఉంటుంది చూడండి బైబిల్లో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. చూసారండి, బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టుకున్నాడండి తన పునాది ఇల్లు, అందంగా కట్టుకున్నాడు. కానీ వరదలు వచ్చింది, తుఫాన్ వచ్చింది, వాన కురిసింది, ఆ ఇల్లు కూలిపోయిందండి. చూసారా. అలాగే మన జీవితం అనే ఇల్లు ఇసుక మీద కట్టుకోకూడదండి. ఇసుక అంటే సాతానండి, అబద్ధాల మీద, దొంగతనాల మీద ఇలాగా కట్టుకోకూడదండి. మనం నీతిగా ఉండాలండి, నీతిగా ఉండి బండ మీద కట్టుకోవాలి మన ఇల్లు. మన జీవితం అనే ఇల్లు దేవుని అనే వాక్యం మీద కట్టుకోవాలి, దేవుని అనే బండ మీద కట్టుకోవాలండి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, డబ్బులు ఎక్కువ ఉంటే దేవుని వదిలేస్తున్నారండి, డబ్బులు తక్కువ ఉంటే దేవుడా అంటున్నారండి. చూసారండి, డబ్బు లేకపోయినా డబ్బు ఉన్నా కానీ మన దేవుడితోనే సహవాసం చేయాలండి. ఇక్కడ ఏమైనా చూస్తారు, బుద్ధిహీనుడు మట్టి మీద కట్టుకున్నాడు, కూలిపోయింది. బుద్ధిమంతుడు బండ మీద కట్టుకున్నాడు, కూలలేదండి. ఆ రెండింటి మీద వర్షము, వరదలు, గాలి అన్నీ కొట్టినాయి, కానీ రెండింటిలో ఇసుక మీద కట్టుకున్న
ఇల్లు కూలిపోయిందండి. బుద్ధిహీనుడు ఇల్లు కూలిపోయింది, బుద్ధిమంతుడి ఇల్లు కూరలేదండి. చాలా బండ అంటే చాలా బలంగా ఉంటుంది. బండ అంటే పెద్ద పెద్ద రాళ్ళు అయ్యండి, వాటి మీద ఇల్లు కట్టుకున్నాడు, చాలా బలంగా ఉంది. ఇసుక అనుకోండి, ఏ వర్షం వచ్చిందనుకో కింద దిగిపోద్ది. చూసే కొంతమంది పిల్లలు ఆడతారు, ఇసుకలో తవ్వి 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 గుహలు చేస్తారు. అది ఆ తవ్వే కొలది ఇసుక పడుతూనే ఉంటుందండి. పొడి ఇసుక అయితే, తడి ఇసుక అయితే బలంగా ఉంటుంది. అలాగే రాళ్ళు కూడా ఇసుక కన్నా చాలా బలంగా ఉంటాయండి. అందుకు బుద్ధిమంతుడు రాళ్ళ మీద ఇల్లు కట్టుకున్నాడు, కానీ బుద్ధిహీనుడు తెలివి లేక ఇసుక మీద కట్టుకున్నాడండి. అలాగే బుద్ధిహీనులాగా మనం ఉండకూడదు. బుద్ధిహీనులాగా మన జీవితం అబద్ధాల మీద, దొంగతనాల మీద ఇలాగా కట్టుకోకూడదండి. బుద్ధిమంతుల్లాగా మనం మన జీవితం దేవుడనే వాక్యం మీద, దేవుడనే బండ మీద కట్టుకోవాలండి. ఇప్పటి నుంచి మనము బుద్ధిహీనులాగా ఉండకూడదు, బుద్ధిమంతుల్లాగా ఉందాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగానే యేసయ్యా, నేను ఈ వాక్యం చెప్పాను నాయన. మా అందరి హృదయాల్లో బయలుపరచండి నాయన, మా అందరి హృదయాల్లో ఉంచండి నాయన. మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మేమందరం మా జీవితం నాయన నీ వాక్యమైన ఇల్లు మీద కట్టుకోవాలి నాయన యేసయ్యా. అటు రీతిగా మీరు చూడండి నాయన యేసయ్యా. మేము ఆ బుద్ధిహీనులాగా ఉండకుండా బుద్ధిమంతుల్లాగా ఉండాలి నాయన. ఆ బుద్ధిమంతుడు నాయన తన ఇల్లు రాయల మీద కట్టుకున్నట్టు మేము కూడా మా జీవితం వాక్యం అనే బండ మీద కట్టుకునే కృపని మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.